బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో కోర్టులకు బాంబు బెదిరింపుల ఫేక్ మెయిల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు ఈమెయిల్ చేస్తున్న కేటుగాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి ఈ ఈమెయిల్స్ వస్తున్నాయి, కోర్టులను ఎందుకు టార్గెట్గా చేస్తూ ఈమెయిల్స్ పంపిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నాంపల్లి, మల్కాజ్గిరి, వరంగల్ కోర్టులకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఏకంగా జడ్జి ఛాంబర్స్ను పేల్చేస్తామంటూ ఈమెయిల్స్ రావడంతో కోర్టులు ఉలిక్కిపడ్డాయి. వందలాది మంది సిబ్బంది, న్యాయవాదులు, జడ్జీలు కోర్టు హాల్ నుంచి బయటకొచ్చారు. కోర్టు హాల్స్ను పూర్తిగా ఖాళీ చేసి భారీగా బాంబ్ స్క్వాడ్స్తో తనిఖీలు చేపట్టారు. కోర్టు హాల్స్ లోపల జడ్జి ఛాంబర్స్, కోర్టు ఆవరణ మొత్తం తనిఖీ చేసి ఫేక్ ఈమెయిల్స్గా తేల్చారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో కోర్టులకు బెదిరింపులు చేస్తూ కొంతమంది కేటుగాళ్లు ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఏకంగా జడ్జి ఛాంబర్లను పేల్చేస్తాం, కోర్టులను మొత్తం పేల్చేస్తామంటూ మెయిల్స్ ఇచ్చారు. సో దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడికి వెళ్ళి మొత్తం పూర్తిగా బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేసి ఇవి ఫేక్ బెదిరింపులుగా, ఫేక్ మెయిల్స్గా పోలీసులు గుర్తించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, కోర్టుల్ని ఎవరు టార్గెట్గా చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి? సో ఇంత బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కోర్టులో న్యాయవాదులు వాళ్ళంతా ఏమంటున్నారు, ఎంత ఆందోళనకు గురవుతున్నారు? ఎస్ రాజేష్, కేటుగాళ్లు కోర్టులను టార్గెట్గా చేస్తూ ఫేక్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. బాంబు బెదిరింపుతో నిన్న ఒక్కసారిగా 4 కోర్టులు ఉలిక్కిపడ్డాయి. ఇటు హైదరాబాద్ నాంపల్లి కోర్టుతో పాటుగా మల్కాజ్గిరి కోర్టుకు, ఇటు వరంగల్ హన్మకొండ కోర్టుకు, ఏపీలోని మరో కోర్టుకి ఈ ఫేక్ ఈమెయిల్స్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న మొత్తం మనం చూసుకుంటే నిన్న ఈ ఆవరణ మొత్తం నాంపల్లి, ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు వద్ద ఉన్నాం. ఈ ఆవరణ మొత్తం వందలాది మంది న్యాయవాదులతో స్పెషల్, ఎందుకంటే ఇక్కడ నాంపల్లి కోర్టుకి వచ్చిన దాంట్లో కూడా సిబిఐ స్పెషల్ కోర్టు, ఈడీ కోర్టు అనేది ఇందులో ఉంటుంది. ఆ భవనానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఐడిఎక్స్ బాంబులను ఏకంగా జడ్జి ఛాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు పేల్చేస్తామంటూ కూడా ఆ ఈమెయిల్ సారాంశం ఉండడంతో వెంటనే జడ్జెస్ అప్రమత్తమయ్యారు. న్యాయవాదులను, సిబ్బందిని, కక్షిదారులందరినీ కూడా బయటికి పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇటు డాగ్ స్క్వాడ్తో పాటుగా బాంబు డిస్పోజల్ టీమ్స్ కూడా వచ్చాయి. క్షుణ్ణంగా అధునాతన పరికరాలతో మొత్తం కాంప్లెక్స్ లోపల తనిఖీలు చేశారు. బయట ఉన్నటువంటి ఆవరణను కూడా పూర్తిగా క్షుణ్ణంగా అణువు తనిఖీ చేశారు. ఎందుకంటే ఇది నాంపల్లి కోర్టుకు రెండోసారి బెదిరింపు కాల్ రానుంది. మల్కాజ్గిరి కోర్టుకి వచ్చడంతో మల్కాజ్గిరి కోర్టును కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. వరంగల్ కోర్టుకి ఇప్పటికీ 4వసారి ఈ సంవత్సరంలో బెదిరింపు కాల్స్ రావడం. అయితే మొన్నటి వరకు కూడా మనం చూసాం, ఇటు ఫ్లైట్లకు, ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పెద్ద ఎత్తున బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొన్నటి వరకు ఫ్లైట్లను, ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసినటువంటి ఈ ఫేక్ కేటుగాళ్లు ఈ ఈమెయిల్స్, బెదిరింపు ఈమెయిల్స్ని ఇప్పుడు కోర్టులను టార్గెట్గా చేస్తూ పంపిస్తున్నట్లుగా కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. ఇటు పూర్తిస్థాయి పోలీసులు, ఎందుకంటే దీనిపైన ఈ ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారన్న దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఇది ప్రస్తుతానికి ఫేక్ మెయిల్గా కూడా నిర్ధారించడంతో నిన్న మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. వందలాది మంది, వేలాది మంది కక్షిదారులు నిన్న నాంపల్లి కోర్టు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. కోర్టులను టార్గెట్గా చేస్తూ ఈమెయిల్స్ రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కోర్టు ఆవరణతో పాటుగా కోర్టు బయట కూడా కొంత భయాందోళన వాతావరణం అయితే నిన్న కనిపించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ మొత్తం బాంబు బెదిరింపు ఫేక్ ఈమెయిల్స్ పైన పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసుల సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి ఈ ఫేక్ ఈమెయిల్స్ వస్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ఈమెయిల్స్ పంపిస్తున్నారా, అసలు ఎవరి ద్వారా ఈ ఈమెయిల్స్ వస్తున్నాయనేది కూడా కొంత పోలీసులు తేల్చెప్పన్నారు. గతంలో ఉన్నటువంటి వచ్చిన మెయిల్స్కి ఇప్పుడు పంపించిన ఈమెయిల్స్కి కూడా ఏమైనా లింకప్ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒక్కసారిగా నిన్న కోర్టులను టార్గెట్గా చేస్తూ ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఇటు హైదరాబాద్తో పాటుగా వరంగల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. కోర్టు లోపల ఆవరణలో ఉన్నటువంటి కక్షిదారులంతా బయటికి వచ్చి కోర్టును మొత్తం ఖాళీగా ఉన్న నేపథ్యంలో నిన్న కోర్టు విధులకు కూడా దాదాపు 4 గంటల అంతరాయం కలిగిన పరిస్థితి. సో ఈ మొత్తం దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎక్కడి నుంచి ఈమెయిల్స్ వచ్చాయన్న కోణంలో అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.